Hi friends, this is NTPC explanation paper number 30 quantitative aptitude questions 41 నుంచి ఉన్నాయి మనం 41 క్వశ్చన్ కి వెళ్దాం. The sum of fraction and its reciprocal is 113/56. Find the fraction. ఒక ఫ్రాక్షన్ ని దాని యొక్క రెసిప్రోకల్ ని యాడ్ చేస్తే వచ్చేసాం 113/56 అంటున్నాడు. ఆ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ క్వశ్చన్ త్రూ ఆప్షన్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 7/8 ఉంది. 7/8 ఫ్రాక్షన్ తీసుకున్నాను. దాని యొక్క రెసిప్రోకల్ 8/7 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 113/56 రావాలని చెప్తున్నాడు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 7 × 7 49 అవుతుంది. 8 × 8 64 అవుతుంది. బై 7 × 8 56 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 60 + 40 100, 9 + 4 13, 113 వచ్చింది. డినామినేటర్ లో 56 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ కి వెళ్దాం. బిట్ నెంబర్ 42. The sum of the squares of 3 consecutive odd numbers is 2195. Find the numbers. ఒక 3 వరుస ఆడ్ నంబర్స్ ఉన్నాయి. వాటిని స్క్వేర్ చేసి సమ్ చేస్తే వచ్చే రిజల్ట్ 2195 అంటున్నాడు. ఆ నంబర్స్ కనుక్కోమంటున్నాడు. ఈ క్వశ్చన్ కూడా త్రూ ఆప్షన్ చేద్దాం. సో మన దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ కి వచ్చాను. నేను యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నాను. నేను స్క్వేర్ చేసి సమ్ చేస్తే రావాల్సిన యూనిట్స్ ప్లేస్ 5 రావాలి. సో అలాంటిదే పాసిబుల్ ఉందా లేదా అని ఆప్షన్స్ లోకి వచ్చా. 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 5. యాడ్ చేస్తే 1 + 9 0. యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నాను. 1 + 9 0, 0 + 5. సో 5. ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్. హోల్డ్ లో పెట్టుకుందాం. ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. 5 మనకు కావాలి. హోల్డ్ లో పెట్టుకుందాం. సెకండ్ ఆప్షన్ లోకి వస్తున్నాను. 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 5, 9 + 5 4, 7 స్క్వేర్ 9, 4 + 9 5 అవ్వదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అయితే ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ లోకి వచ్చాను. 5 స్క్వేర్ 5, 7 స్క్వేర్ 9, 9 స్క్వేర్ 1. సో యాడ్ చేస్తే 5 వస్తుంది. థర్డ్ ఆప్షన్ కూడా ఛాన్స్ ఉంది. హోల్డ్. ఫోర్త్ ఆప్షన్ కి వచ్చాను. 7 స్క్వేర్ 9, 9 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1. యాడ్ చేస్తే 5 అవ్వదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. మన ఆన్సర్ అయితే ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి లేదా థర్డ్ ఆప్షన్ అవ్వాలి. ఈ రెండిట్లో ఛాన్స్ ఉంది. మనం ఏం చేద్దామంటే ఈ రెండిట్లో తక్కువ నెంబర్లు, స్మాలెస్ట్ నెంబర్లు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ లోనా థర్డ్ ఆప్షన్ లోనా అని చూసుకుంటే థర్డ్ ఆప్షన్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ లో వచ్చిన నెంబర్లు ఉన్నాయి. కాబట్టి ముందు వాటికి స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. అక్కడ మనకు కావాల్సిన రిజల్ట్ వస్తే అదే ఆన్సర్, రాకపోతే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తున్నాను. 21 స్క్వేర్ అంటే 441 అవుతుంది. 23 స్క్వేర్ అంటే 529 అవుతుంది. 25 స్క్వేర్ అంటే 625 అవుతుంది. సో యాడ్ చేస్తే 15 వచ్చింది. 4 + 2 6 + 2 8 + 1 9 అవుతుంది. 4 + 6 10, 10 + 5 15, 1595 వచ్చింది. మనకు కావాల్సింది 2195 కావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 43. ఇందాక బిట్ లో నేను యూనిట్స్ ప్లేస్ ద్వారా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను. ఆ 2 ఆప్షన్స్ లో కూడా ఒక ఆప్షన్ తీసుకున్నాను. అక్కడ పాసిబుల్ అవ్వలేదు కాబట్టి అదర్ ఆప్షన్ ఆన్సర్ అని సెలెక్ట్ చేశా. సో ఫైనల్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 43. If 8, 2 is solution of x + 4y - 2k = 0, then find the value of k square. సొల్యూషన్ అంటే ఏం లేదు, x వాల్యూ y వాల్యూ ఇచ్చాడు. x = 8, y = 2. ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్లి ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే k వస్తుంది. k ని స్క్వేర్ చేస్తే వాడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది. సో x అంటే 8 ప్లస్ 4 × y, y అంటే 2, 4y అంటే 8 మైనస్ 2k ఈ సైడ్ వస్తే ప్లస్ 2k అవుతుంది. 8 + 8 16. ఈ 16 ని 2 అనేది 8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో k = 8. k square is equal to 8 square. 8 square is 64. 64 థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 44. From which of the following quadrants does the line 7x + 12y = 16 will pass? ఆ లైన్ ఏ క్వాడ్రంట్స్ నుంచి పాస్ అవుతుంది అంటున్నాడు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే x కోఆర్డినేట్ 0 అని తీసుకుందాం. సో x కోఆర్డినేట్ కనుక 0 అని తీసుకుంటే ఈ ప్లేస్ అంతా 0 అయిపోయి 12y = 16 ఉంటుంది. ఆ కోఫిషియంట్ 12 ఈ సైడ్ వచ్చేస్తే RHS సైడ్ వెళ్ళిపోతే ఇంటూలో ఉన్నది డివైడెడ్ బై అవుతుంది. అంటే ఫైనల్ గా y = 16/12 ఉంటుంది. 16/12 ని 4/3 అని మాట్లాడొచ్చు. 4 తో కట్ చేస్తే 4/3 అవుతుంది. సో అంటే ఆ లైన్ 0, 4/3 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఒక కేసు. x కోఆర్డినేట్ 0 అనుకున్నప్పుడు ఇది జరిగింది. y కోఆర్డినేట్ 0 అనుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో నేను y ప్లేస్ లో కనుక 0 పెడితే ఇదంతా 0 అయిపోతుంది. y ప్లేస్ లో 0 పెడితే 12/0 7x = 16 ఉంటుంది. సో x = 16/7 ఉంటుంది. ఆ ఇంటూ 7 ఇటు వచ్చేస్తే /7 అవుతుంది. అంటే ఆ లైను 16/7, 0 నుంచి కూడా పాస్ అవుతుందని అర్థం. ఒకసారి క్లియర్ గా x యాక్సెస్ ని y యాక్సెస్ ని తీసుకుంటే
మొదటి పాయింట్ 0,4/3. సో 0 అనేది y యాక్సిస్ మీద ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. 0,4/3 అనే పాయింట్ ఇక్కడ ఉందనుకుందాం. అలాగే 16/7, x ఏమో 16/7, y ఏమో 0. y 0 ఎక్కడ అవుతుంది, x యాక్సిస్ మీద అవుతుంది. సో ఇక్కడ ఎక్కడో 16/7, 0 అనే పాయింట్ ఉంది అనుకుందాం. ఈ రెండింటి నుంచి ఈ లైన్ పాస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, ఈ లైన్ ఈక్వేషన్ ఏ క్వాడ్రంట్స్ నుంచి వచ్చిందో తెలిసిపోతుంది. సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది, ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది. సో అవర్ ఆన్సర్ ఇస్ సెకండ్, ఫస్ట్, ఫోర్త్. సో అలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 45. Calculate the length of the chord of circle which is at the distance of 12 cm from the center and at the radius of the circle is 13 cm. ఫైనల్ గా నన్ను ఫైండ్ అవుట్ చేయమంటుంది, కర్డ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్. సర్కిల్ ఒకటి తీసుకుంటున్నాను, ఇది సర్కిల్లో దీన్ని సెంటర్ అని మాట్లాడుతున్నాను. రైట్. ఇది ఒక కర్డ్, ఈ కర్డ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సెంటర్ నుంచి కర్డ్ కి డ్రా చేసిన లైన్ యొక్క లెంత్ 12 సెంటీమీటర్ అని చెప్పాడు, వాడే క్లియర్ గా చెప్పాడు. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. Calculate the length of the chord of circle which is at the distance of the 12 cm from the center. సెంటర్ నుంచి 12 సెంటీమీటర్ లెంత్ లో ఉందని చెప్తున్నాడు, డిస్టెన్స్ లో ఉందని చెప్తున్నాడు. రైట్. ఈ సర్కిల్ యొక్క రేడియస్ 13 సెంటీమీటర్ అని చెప్పాడు. ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఈ కర్డ్ ని సెంటర్ నుంచి పాస్ అవుతున్న లైన్ అనేది పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తుంది. పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేయటం అంటే యాంగిల్ 90 డిగ్రీ ఉండటం, అలాగే ఈ కర్డ్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేయటం. రైట్. ఇప్పుడు మన దగ్గర ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెనస్ 13 ఉంది, ఒక సైడ్ 12 ఉంది, అదర్ సైడ్ 5 అవుతుంది పై దగ్గర ట్రిపులెట్స్ నుంచి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ 5 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ కూడా 5 అవుతుంది, ఎందుకంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా కట్ అయిపోయింది కాబట్టి. సో టోటల్ లెంత్ ఆఫ్ కర్డ్ 5 + 5 10 అవుతుంది. 10 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 46. A circle has points P, Q, R on circle in such a way that angle PQR is 60 degree and angle QRP equal to 80 degree. Calculate the angle subtended by an arc QR at the center. ఒకసారి క్లియర్ గా క్వశ్చన్ మీనింగ్ చెప్తా వినండి. ఒక సర్కిల్ ఉందంటున్నాడు, ఈ సర్కిల్ పైన ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. P అనే ఒక పాయింట్, Q అనే ఒక పాయింట్, R అనే ఒక పాయింట్ ఉంది. ఈ సర్కిల్ యొక్క సెంటర్ O అనుకుందాం. ఇప్పుడు వాడు PQR ఈజ్, సో PQR ఈజ్ అంటే Q దగ్గర యాంగిల్ 60 ఉందని చెప్పాడు. ఇంకొక పాయింట్ యాంగిల్ QRP, సో QRP అంటే R దగ్గర ఉన్న యాంగిల్ 80 అని చెప్తున్నాడు. సో మీరు గమనించినట్లయితే మీకు PQR అనే ట్రయాంగిల్ ఫామ్ అయింది. ట్రయాంగిల్ లో ఉండాల్సిన సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉండాలి. సో 60 + 80 140, 140 పోతే 180 లో ఇంకొక 40 మిగులుతుంది, అది P దగ్గర ఉంది. సో టోటల్ యాడ్ చేస్తే 180 సరిపోయింది. ఎందుకే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూద్దాం. QR అనే ఆర్క్ అంటే ఈ ఆర్క్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ కావాలంటున్నాడు. ఏ ఆర్క్ అయినా సెంటర్ దగ్గర దాని ఆపోజిట్ సెగ్మెంట్ లో ఎంత యాంగిల్ చేస్తుందో దానికి డబల్ యాంగిల్ చేస్తుంది. సో QR అనే ఆర్క్ దాని ఆపోజిట్ సెగ్మెంట్ లో చేసే యాంగిల్ 40, దానికి డబల్ 80. సో సెంటర్ దగ్గర చేసే యాంగిల్ 80. 80 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 47. If a number is reduced by 35%, then it becomes 460. By how much percent should the number be increased so that it become 876.8? ఒక నంబర్ ని 35% రిడ్యూస్ చేస్తే 469 అయిందంట. ఆ నంబర్ ని ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తే 876.8 అవుతుందని అడుగుతున్నాడు. ఏ నంబర్ అయినా ఇనిషియల్ గా 100% ఉంటుంది, 35% రెడ్యూస్ చేశాడు కాబట్టి 65% అవుతుంది. సో 416 వాల్యూ 65% అయితే 876.8 వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో దాంట్లో మీరు క్యాల్కులేషన్ చేసినప్పుడు కంపల్సరీ మోర్ దెన్ 100% వాల్యూ వస్తుంది. సో మిమ్మల్ని అడుగుతున్న ఇంక్రిమెంట్ పర్సెంటేజ్ కాబట్టి జస్ట్ ఇంక్రిమెంట్ చెప్తే సరిపోతుంది, 100 కంటే ఎంత ఎక్స్ట్రా ఉందో చెప్తే సరిపోతుంది. ఒకసారి క్లియర్ గా స్టెప్ చూద్దాం రండి. 35% డిక్రీజ్ చేస్తే 65% మాత్రమే ఉంటుంది. 65% వాల్యూ 416. నాకు కావాల్సింది 876.8 వాల్యూ ఎంతో కనుక్కుంటే నాకు కావాల్సిన ఇంక్రిమెంట్ పర్సంటేజ్ వస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆప్షన్ లో 33 ఉంది,
ఒకవేళ ఇదే కనుక ఆన్సర్ అయితే మీకు ఇదంతా క్యాల్కులేషన్ చేయగా వచ్చే నంబర్ ఎంత అంటే 133% వస్తుంది. ఫస్ట్ ఆప్షనే కనుక ఆన్సర్ అయ్యి ఉంటే 133% వస్తుంది. నీకు కావాల్సింది ఓన్లీ ఇంక్రిమెంటే కాబట్టి 100 పైన ఎంత ఎక్స్ట్రా ఉంటే దాన్ని తీసి ఇంక్రిమెంట్ అని మాట్లాడతావు. ఇది క్యాల్కులేషన్ చేయాల్సిన వే. సో మనం ఏం చేద్దామంటే జస్ట్ యూనిట్స్ ప్లేసే మాట్లాడదాం, క్యాల్కులేషన్ అంతా మనకు అక్కర్లేదు. ఫస్ట్ మనం 5 మల్టిపుల్ డెసిమల్ ఉంటే 5 మల్టిపుల్ ని డెసిమల్ ని కలిపి ఎలా తీసేయాలో చూద్దాం. ఈ 65 ని 5 13s రాయొచ్చు. అందులో ఉన్న 5 ని నేను హోల్డ్ లో పెట్టాను, 5 ని పక్కన పెట్టేశాను, 13 రాసా. ఈ నంబర్ ఈవెన్ నంబరు, ఇందులో నుంచి 2 తీసుకుంటున్నా, అంటే 2 తో డివైడ్ చేస్తున్నా. 2 4 టైమ్స్, 2 3 టైమ్స్, 2 8 టైమ్స్, 2 4 టైమ్స్. యాక్చువల్ గా ఇక్కడ డెసిమల్ ఉంది, ఇక్కడ డెసిమల్ రాయాలి, కానీ నేను రాయట్లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న 5 మల్టిపుల్, ఇందులో ఉన్న 2 మల్టిపుల్, మొత్తం 2 మల్టిప్లై అయ్యి 10 మల్టిపుల్ 10 అయింది. సో 5 into 2 10 అయింది. 10 అంటే ఒక జీరో, ఒక డెసిమల్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే డెసిమల్ మిగలలేదు. పాయింట్ మీకు అర్థమైంది. డెసిమల్ 5 మల్టిపుల్ ఉన్నప్పుడు ఇలా క్యాల్కులేషన్ చేయాలి. రైట్, ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ చూద్దాం. యూనిట్స్ ప్లేస్ 3, యూనిట్స్ ప్లేస్ 4, 3 into 4 2, న్యూమరేటర్ లో 2 ఉంది, డినామినేటర్ లో 6 ఉంది. 6 2 అవ్వాలంటే పాసిబిలిటీస్ 2 or 7. సో ఆన్సర్ ఎండ్ విత్ 2 or 7 అవ్వాలి. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎండ్ విత్ 2 ఎక్కడా లేదు, ఎండ్ విత్ 7 ఓన్లీ సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 48. If P is to Q is to R equal to 2 is to 3 is to 5, then what will be the ratio of P plus Q plus R is to 3P plus Q minus R? P parts 2, Q parts 3, R parts 5, P plus Q plus R అంటే యాడ్ చేయాలి. 2 plus 3 5, 5 plus 5 అంటే 10 అవుతుంది. 3P అంటే 3 into 2 6 parts, ప్లస్ Q అంటే 3 parts, మైనస్ R అంటే 5 parts. 6 plus 3 9, 9 minus 5 4 అంటే 4 అవుతుంది. సో 10 కి 4 కి రేషియో వేయాలి. 2 తో డివైడ్ చేస్తే 5 times 2 times 5 is to 2 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 49. Average of the runs of 133 players of team is 38. If the average of the runs of the male players is 43 and the average of the runs of the female players is 24, then what will be the ratio of the total runs of male players and total runs of female players respectively? మనకు కావాల్సింది మేల్ ప్లేయర్స్ యొక్క టోటల్ రన్స్ కి అలాగే ఫీమేల్ ప్లేయర్స్ యొక్క టోటల్ రన్స్ కి రేషియో కావాలి. ఫస్ట్ మనం టోటల్ గా 133 ప్లేయర్స్ ఉన్నారు, అందులో ఎంతమంది మేలో ఎంతమంది ఫీమేలో తెలియదు కాబట్టి మనం అలిగేషన్ వేసి ఖచ్చితంగా వాళ్ళ యొక్క రేషియో కనుక్కుందాం. ఒకసారి క్లియర్ గా గమనిస్తే టోటల్ గా 133 ప్లేయర్స్ యొక్క యావరేజ్ 38. ఇందులో కొంతమంది మేల్ కొంతమంది ఫీమేల్ ఉన్నారు. మేల్ యావరేజ్ 43, ఫీమేల్ యావరేజ్ 24. సో యావరేజెస్ తీసుకొని అలిగేషన్ వేసా. క్రాస్ గా సబ్ట్రాక్ట్ చేస్తే రేషియో వస్తుంది, ఆ వచ్చే రేషియో క్వాంటిటీ రేషియో అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 38 కి 24 కి డిఫరెన్స్ మాట్లాడుతున్నాను. 30 కి 24 కి డిఫరెన్స్ ఎంత? 6 అవుతుంది. అందులో అలాగే ఇక్కడ 8 ఎక్స్ట్రా ఉంది, 6 + 8 అంటే 14 అవుతుంది. ఇక్కడ 43 కి 38 కి డిఫరెన్స్ మాట్లాడుతున్నాను. 40 కి 38 కి డిఫరెన్స్ 2 + 3 అదనంగా ఉంది 5. సో 14:5 రేషియోలో ఉన్నారు. వాస్తవంగా చేయాల్సింది 14 + 5 19 పార్ట్స్. 19 పార్ట్స్ 133 అయితే 14 పార్ట్స్ కనుక్కుంటే నంబర్ ఆఫ్ మేల్స్ వస్తారు, 5 పార్ట్స్ కనుక్కుంటే నంబర్ ఆఫ్ ఫీమేల్స్ వస్తారు. కానీ మీరు ఇదంతా చేయకుండా మిమ్మల్ని అడిగింది టోటల్ రన్స్ రేషియో అడిగాడు కాబట్టి ఇలా చేయాలి. సో మేల్స్ పార్ట్ 14, ఫీమేల్స్ పార్ట్ 5. సో 14 మెంబర్స్ మేల్స్ ఉన్నారు, 5 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారని మాట్లాడండి. మేల్స్ యొక్క యావరేజ్ ఏమో 43 అవుతుంది, ఫీమేల్స్ యొక్క యావరేజ్ ఏమో 24 అవుతుంది. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని యావరేజ్ ని మల్టిప్లై చేస్తే టోటల్ వస్తుంది. ఇది టోటల్ రన్స్ మేల్ రన్స్, ఇది టోటల్ ఫీమేల్ రన్స్. దీని రెండింటికి రేషియో అడుగుతున్నాడు. ఇందులో మీరు గమనిస్తే 5 మల్టిపుల్ కనిపిస్తుంది, ఇక్కడెక్కడ 5 మల్టిపుల్ లేదు, అంటే సెకండ్ పార్ట్ లో 5 మల్టిపుల్ ఉండేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే సెకండ్ పార్ట్ లో 5 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 51. A sum of 4,000 becomes 5,800 in 3 years when invested in a scheme of simple interest. If the same sum is invested in scheme of compound interest with the same year interest, rate of compounding of interest is done yearly, then what will be the amount after 2 years? ఒకసారి క్లియర్ గా క్వశ్చన్ మీనింగ్ వినండి. నేను 4,000 రూపాయలు అప్పు తీసుకుంటే 3 సంవత్సరాల్లో 5,800 అయింది, అంటే ఎక్స్ట్రా 1,800 అయింది. ఎక్స్ట్రా 1,800 అవడానికి 3 years పట్టింది. సో ఇది 3 years ఇంట్రెస్ట్ అని, ఎక్స్ట్రా ఏదంతా ఇంట్రెస్టే, ఇది 3 years ఇంట్రెస్ట్ అని. ఇదంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేసా? సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇన్వెస్ట్ చేసా.
నేను సింపుల్ ఇంట్రెస్ట్ లో 4000 పెడితే నాకు 5800 వచ్చింది, 1800 ఇంట్రెస్ట్ అయింది 3 years కి. ఈ లెక్క ప్రకారం 1 year కి 600 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుందని చెప్పొచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ లో. అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలీదు. నేను అదే సమ్ ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో సేమ్ రేట్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తే నాకు 2 years కి వచ్చే అమౌంట్ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్. రైట్, ముందు మనం అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలియదు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ వాల్యూ ఇంటూ 100 వేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 1 year ఇంట్రెస్ట్ ఏమో 600, ప్రిన్సిపల్ వాల్యూనేమో 4000 ఇంటూ 100 కనుక వేసినట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. క్యాల్కులేషన్ లో 000 క్యాన్సిల్ అయిపోయింది, 60/4 అంటే 15 మిగిలింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%. ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది 2 ఏళ్లకి. కానీ నన్ను కనుక్కోమంది వాడు సేమ్ సమ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు వచ్చే అమౌంట్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఫర్దర్ గా మనం ఇంకే స్టెప్ రాయకుండా దీన్ని త్రూ ఆప్షన్ చేద్దాం. ఎలాగో చూడండి. ఓకే, అర్థమైతే ఓకే, లేకపోతే నేను ఫార్ములా ప్రకారం చెప్తా. ఒకసారి చెక్ చేద్దాం రండి. నన్ను ఫైండ్ అవుట్ చేయమంది అమౌంటా ఇంట్రెస్టా? అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కదా ఎక్కడైనా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్టే. సో మనం పెట్టిన ప్రిన్సిపల్ 4000 ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే టోటల్ అమౌంట్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%. 15 లో 3 మల్టిపుల్ ఉంది అంటే ఇంట్రెస్ట్ లో కంపల్సరీ 3 మల్టిపుల్ ఉండాలి. సో ఇంట్రెస్ట్ లో 3 మల్టిపుల్ ఉండాలి, అమౌంట్ లో 3 మల్టిపుల్ కాదు. నాకు కావాల్సింది ఇంట్రెస్ట్ లో. ఇంట్రెస్ట్ కావాలి అంటే టోటల్ అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేయాలి. సో టోటల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను, త్రూ ఆప్షన్ మాట్లాడుతున్నాను. 4430, 430 లో ప్రిన్సిపల్ 4000 పోతే 430 మిగులుతుంది. 430 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. 5450 ఉంది, ఇందులో 4000 పోతే 1450 మిగులుతుంది. 1450 3 మల్టిపుల్ కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ లోకి వస్తే 5290, ఇందులో 4000 పోతే 1290 మిగులుతుంది. 1290 3 మల్టిపుల్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, హోల్డ్ లో పెట్టుకుందాం. 4970 లో 4000 పోతే 970 మిగులుతుంది. 970 3 మల్టిపుల్ కాదు, ఆన్సర్ కాదు. సో మొత్తం 4 ఆప్షన్స్ లో ఓన్లీ థర్డ్ ఆప్షన్ మాత్రమే మిగిలింది. అంటే ఫైనల్ గా అమౌంట్ ఇస్ 5290, థర్డ్ ఆప్షన్ ఆన్సర్. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇలా చేయాల్సి ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% వచ్చింది. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years కనుక్కోవడం కోసం వాడే ఫార్ములా R ప్లస్ R ఇంటూ R/100 అనే ఫార్ములా ఉంది. ఇక్కడ R ప్లేస్ లో 15 తీసుకుంటే 15 ప్లస్ 15 ప్లస్ 15 ఇంటూ 15/100 రాయాలి. 15 ప్లస్ 15 అంటే 30, 15 ఇంటూ 15 అంటే 225. సో 225/100 అంటే 2.25 అవుతుంది. 30కి 2.25 యాడ్ అయితే 32.25 అవుతుంది ఇంట్రెస్ట్ అనేది. 32.25 ఇంట్రెస్ట్. నన్ను కనుక్కోమంది అమౌంట్ కదా, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. ప్రిన్సిపల్ అంటే 100%, ఇంట్రెస్ట్ అంటే 32.25, రెండింటిని యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది. అమౌంట్ ఈస్ 132.25%. సో దేనిపైన ఈ పర్సంటేజ్ కట్టాలంటే ప్రిన్సిపల్ వాల్యూకి కట్టాలి. 4000 కి 132.25% వాల్యూ కట్టినట్లయితే మనకు కావాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్ తెలుస్తుంది. దీని క్యాల్కులేషన్ చేయటం కంటే ఇంట్రెస్ట్ లో 3 మల్టిపుల్ ఎతకటం ఈజీ. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో 3 మల్టిపుల్ ఉంటే ఇంట్రెస్ట్ లో కూడా 3 మల్టిపుల్ ఉంటుంది. అది సింపుల్ అయినా కాంపౌండ్ అయినా ఇదే ప్రొసీజర్. పాయింట్ మీకు అర్థమైంది. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాను. బిట్ నెంబర్ 52. A sells vegetables at profit of 35% and for weighing uses a weight which is 10% less than the article weight. What is total profit percentage? ఒకసారి క్లియర్ గా క్వశ్చన్ చూద్దాం, వచ్చేయండి. 35% ప్రాఫిట్ తీసుకుంటున్నాడు, వెయిట్ ఇచ్చేటప్పుడు 10% తక్కువ ఇస్తున్నాడు. ఓవరాల్ గా వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. సో వెయిట్స్ గురించి వచ్చింది కాబట్టి నాకు వాస్తవానికి 1 kg 1000 grams ఇవ్వాలి. ఈ 1000 grams పైన జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1000 grams పైన 35% ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. 35% 1000 కంటే 350 అవుతుంది. సో 350 ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. వాస్తవానికి 1000 గ్రాముల డబ్బులు తీసుకోవాల్సిన వాడు 350 ప్రాఫిట్ తీసుకోవటం వల్ల మన దగ్గర 1350 grams కి డబ్బులు వసూలు చేస్తున్నాడు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అమ్మా. 1000 కి 35% ఈజ్ 350. సో వాడు మన దగ్గర 1350 grams కి ఎంత డబ్బులు అవుతాయో అంత డబ్బులు వసూలు చేస్తున్నాడు. పోనీ ఇన్ని గ్రామ్స్ ఇస్తున్నాడు అంటే లేదు, ఇవ్వట్లా. ఒరిజినల్ గా ఇవ్వాల్సిన 1000 grams కంటే కూడా
10% లెస్ చేసి ఇస్తున్నాడు. సో అంటే 90% మాత్రమే ఇస్తున్నాడు. 1000 కి 90% అంటే 900 గ్రామ్సే ఇస్తున్నాడు. సో మన దగ్గర ఏమో 1350 గ్రామ్స్ కి డబ్బులు తీసుకొని 900 గ్రామ్స్ మాత్రమే ఇస్తున్నాడు. దానివల్ల మనకి ఎంత లాసో వాడికి అంత ప్రాఫిట్. సో మీరు ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే మనం లాస్ అయ్యేది తెలుస్తుంది, వాడికి వచ్చే ప్రాఫిట్ తెలుస్తుంది. 1350 కి 900 కి డిఫరెన్స్ 450. సో 450 ప్రాఫిట్ వస్తుంది ఆ 900 పైన. సో 450 900 కి ఎంత పర్సెంట్ వేస్తే వాడి ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలిసిపోతుంది. 450 900 లో 2 టైమ్స్ 100/2 అంటే 50%. 50 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 53. A pen is sold at discount of 36.36%. If the market price of the pen is 14,300, then what is the selling price of the pen? Final గా selling price of pen అడుగుతున్నాడు. 36.36% డిస్కౌంట్ పోతే ఎప్పుడు మార్కెట్ ప్రైస్ అంటే 100%. 100 లో 36.36 పోతే ఇంకా 63.64% ఉంటుంది. ఇది సేల్స్ ప్రైస్ అవుతుంది. డిస్కౌంట్ పోగా మిగిలిన సేల్స్ ప్రైస్ అవుతుంది. ఈ సేల్స్ ప్రైస్ యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు. రైట్, 14,300 అనేది మార్కెట్ ప్రైస్ అని చెప్తున్నాడు. ఇందులో 63.64% వాల్యూ కనుక్కుంటే మనకు కావాల్సిన సేల్స్ ప్రైస్ వస్తుంది. 0000 క్యాన్సిల్. ఇక్కడ డెసిమల్ ఉంది, ఇక్కడ ఎక్కడ జీరోస్ లేవు డెసిమల్ ని క్యాన్సిల్ చేయడానికి. కంపల్సరీ ఆన్సర్ అనేది డెసిమల్ లో ఉండాలి. సో ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎక్కడా డెసిమల్ లేదు అంటే వాడు అప్రాక్సిమేషన్ ఇచ్చాడని అర్థం. సో మనం కూడా అప్రాక్సిమేషన్ చేద్దాం. మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయండి. అప్రాక్సిమేషన్ ఇచ్చినప్పుడు మీకు మల్టిపుల్స్ అనేవి పనికిరావు. ఈ 143లో 11 మల్టిపుల్ ఉంది. ఆప్షన్స్ లోకి వెళ్ళి 11 మల్టిపుల్ వెతకూడదు, ఎందుకంటే అప్రాక్సిమేషన్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి. ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే మల్టిపుల్స్ వెతుక్కోవాలి, అప్రాక్సిమేషన్ ఇచ్చినప్పుడు వెతకూడదు. రైట్, ఇప్పుడు నేను ఈ 63.64 ని అప్రాక్స్ గా 63 అని మాట్లాడుతున్నా. 63 టైమ్స్ మల్టిప్లై చేస్తా అంటే 60 టైమ్స్ చేసిన తర్వాత 3 టైమ్స్ చేస్తాను. రైట్, ఇక్కడ 140 ఇక దీన్ని మాత్రం మాట్లాడుతున్నాను. 140 ప్లేస్ ఉంది. ఇది 140 60 టైమ్స్ 146 టైమ్స్ 840 అవుతుంది. 60 టైమ్స్ కాబట్టి 8400 అవుతుంది. 14 6 టైమ్స్ అంటే 84 కదా. 140 60 టైమ్స్ అంటే 8400 అవుతుంది. అలాగే 360 టైమ్స్ 180 అవుతుంది. ఇంతవరకు యాడ్ చేస్తే 8580 వచ్చింది. రైట్, ఇంకా 3 టైమ్స్ ఆఫ్ 143 ఉంది. 3 టైమ్స్ ఆఫ్ 143 తీసుకుంటే 100 3 టైమ్స్ తీసుకుంటేనే 300 అవుతుంది. మరి 143 3 టైమ్స్ కదా. సో 150 అనుకుందాం అప్రాక్స్ గా. దీన్ని 150 3 టైమ్స్ తీసుకున్నట్లయితే క్లియర్ గా పాయింట్ అబ్జర్వ్ చేయండి. 450 చేంజ్ రావడానికి ఛాన్స్ ఉంది, 450 రావడానికి ఛాన్స్ ఉంది. సో దీనికి గనక 450 యాడ్ చేసినట్లయితే ఇది ఒక 8580, అదొక 450. ఆన్సర్ 9000 చేంజ్ లోకి వస్తుంది. ఆప్షన్ లోకి వెళ్ళి 9000 చేంజ్ ఎక్కడుందో చూస్తే సెకండ్ ఆప్షన్ లో మాత్రమే ఉంది, అదే మీ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించుకోండి. లేదు మేము క్లియర్ గా 3 తో మల్టిప్లై చేయాల్సిందే అంటే 143ని 3 టైమ్స్ చేసి దీనికి యాడ్ చేస్తే మీకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఈస్ కరెక్ట్? ఏ రిలేషన్ కరెక్ట్ అంటున్నాడు. సెట్స్ లో గనక కంపేర్ చేయమని అడిగితే ఇలా చేయాల్సి ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈ రెండింటిని యాడ్ చేస్తే, యాడ్ చేయటం అంటే ఇందులో ఉన్న సెట్స్ ని ఐ మీన్ రాడికన్స్ ని యాడ్ చేయటమే. సో 15 ప్లస్ 7 అంటే 22 అవుతుంది. అలాగే ఇక్కడ 22 ఉంది. సో 22 లెస్ దెన్ 2 ఇంటూ 22 అని మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ అవుతుందని చెక్ చేసుకున్నట్లయితే ఒక రూట్ 22 కంటే 2 రూట్ 22లు ఎక్కువే ఉంటాయి కాబట్టి అది కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ లోకి వస్తే 17 ప్లస్ 5 22 అవుతుంది. 20 ప్లస్ 2 22 అవుతుంది. రూట్ 20 లెస్ దెన్ రూట్ 22 అవుతుందా అంటే అవ్వదు. ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి. అంటే వాడిచ్చిన రెండు స్టేట్మెంట్స్ లో కరెక్ట్ అయ్యేది ఓన్లీ 1 మాత్రమే. ఓన్లీ 1 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. సెట్స్ ని కంపేర్ చేసేటప్పుడు అందులో ఉన్న రూట్ లోపల ఉన్న రాడికన్స్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. If 60 boys can finish your work in 15 days by working 8 hours a day, then how many hours a day should 72 boys work to finish that work within 20 days? 60 బాయ్స్ ఒక వర్క్ ని 15 days లో పర్ డే కి 8 hours చొప్పున చేస్తే ఇదే వర్క్ ని 72 బాయ్స్ 20 days లో ఫినిష్ చేయాలంటే పర్ డే కి ఎన్ని అవర్స్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. సో క్లియర్ గా గమనించండి. 60 బాయ్స్ 15 days లో రోజుకి 8 గంటల చొప్పున చేసే పనిని 72 బాయ్స్ 20 days లో పర్ డే కి ఎన్ని అవర్స్ చొప్పున చేస్తారు అనేది క్వశ్చన్. రైట్, ఇందులో గనక 0 0ని క్యాన్సిల్ చేసుంటే
ఈ LHS లో 15 లో ఉన్న 5 మల్టిపుల్ ఉంది. LHS లో 5 మల్టిపుల్ ఉంటే RHS లో కూడా కంపల్సరీ 5 మల్టిపుల్ ఉండాలి. 72 లో 5 ఉందా అంటే లేదు. 2 లో 5 ఉందా అంటే లేదు. ఈ రెండిట్లో లేదు అంటే ఇక్కడ ఉండాలి. ఇది అంటే మనం కనుక్కోవాల్సిన రిజల్ట్. సో కనుక్కోవాల్సిన రిజల్ట్ ఆప్షన్ లో ఉంటుంది కాబట్టి ఆప్షన్ లోకి వెళ్ళి 5 మల్టిపుల్ చూస్తే సరిపోతుంది. ఆప్షన్స్ లోకి వెళ్ళి 5 మల్టిపుల్ చూస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 56. Two trains are moving in the same direction at the speed of 23 km per hour and 77 km per hour. The time taken by faster train to cross a man in sitting in the slower train is 40 seconds. What will be the length of the faster train? Final గా అడుగుతున్న క్వశ్చన్. ఎప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ లో అయినా, ట్రైన్స్ లో అయినా, బోట్స్ లో అయినా మీరు ఫైనల్ గా చూడాల్సింది క్వశ్చనే ఏం అడిగాడని చూడాలి. ఫైనల్ గా నన్ను అడిగింది లెంత్. లెంత్ అంటే డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం రాయాలి. ఎన్ని స్పీడ్స్ ఉన్నాయి? 2 స్పీడ్స్ ఉన్నాయి. 2 స్పీడ్స్ ఉంటే రిలేటివ్ స్పీడ్ రాయాలి. రిలేటివ్ స్పీడ్ బేస్డ్ ఆన్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ లో ఉన్నాయో చూస్తే సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. సేమ్ డైరెక్షన్ లో ఉంటే రెండు స్పీడ్స్ ని మైనస్ చేసి మాట్లాడాలి. 77 కి 23 కి డిఫరెన్స్ 54. సో రిలేటివ్ స్పీడ్ ఇస్ 54. టైం కావాలి. టైం ఎంత అంటే 40 సెకండ్స్. నాకు కావాల్సింది ఫైనల్ గా లెంత్ కావాలి. లెంత్ అంటే డిస్టెన్స్, డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. రెండు స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకున్నాను. టైం 40 సెకండ్స్. కానీ టైం సెకండ్స్ లో ఉంది, స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. ఈ కిలోమీటర్ పర్ అవర్ లో నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి మారిస్తే స్పీడ్ మీటర్ పర్ సెకండ్ లోను, టైం సెకండ్స్ లోను వచ్చింది కాబట్టి లెంత్ మీటర్స్ లో ఉంటుంది. సో మీరు ఇక్కడ మీటర్స్ లో అడిగాడు కాబట్టి స్పీడ్ ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకున్నారు. రైట్. క్యాన్సిలేషన్ విషయానికి వస్తే 18 తో 3 టైమ్స్ కట్ చేయొచ్చు. ఇక్కడ మీరు మల్టిప్లై చేస్తే 45 టైమ్స్ 200 అవుతుంది. 200 3 టైమ్స్ 600 అవుతుంది. సో 600 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఫాస్టర్ ట్రైన్ స్లో ట్రైన్ దాటేటప్పుడు రెండు లెంత్లు వస్తాయి కదా, 600 లో ఫాస్టర్ ట్రైన్ లెంత్, స్లో ట్రైన్ లెంత్ ఉంటుంది కదా అనే డౌట్ రావచ్చు. కానీ ఫాస్టర్ ట్రైన్ క్రాస్ చేసింది స్లోగా ఉన్న ట్రైన్ కాదు, స్లోగా ఉన్న ట్రైన్ లో ఉన్న పర్సన్ ని. సో మ్యాన్ ని క్రాస్ చేస్తే దాని ఓన్ లెంత్ అదే దాటుకుంటుంది. మనం కనుక్కున్న లెంత్ అనేది ఫాస్టర్ ట్రైన్ యొక్క లెంత్ మాత్రమే, స్లో ట్రైన్ కి సంబంధించింది కాదు, గమనించాలి. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 57. పై చార్ట్ ఇచ్చాడు. The pie chart shows the number of students enrolled in the various courses that certain college offers. అమ్మ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి డేటా ఇచ్చాడు. నంబర్ ఆఫ్ కోర్సెస్ గురించి ఇచ్చేసాడు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, కంప్యూటర్స్, అలాగే పెట్రోకెమికల్ ఇలా ఇచ్చేసాడు. ఐటీ గురించి ఇచ్చాడు. డైరెక్ట్ గా క్వశ్చన్లకు వెళ్ళిపోదాం. The most number of students ఆర్ ఎన్రోల్డ్ ఇన్ విచ్ కోర్స్? ఏ కోర్స్ లో ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకున్నారని అడుగుతున్నాడు. ఒకసారి పై చార్ట్ లో వాల్యూస్ చూసి సరిపోతుంది. సో 180 అనేది హైయెస్ట్ గా కనిపిస్తుంది. పెట్రోకెమికల్ లో హైయెస్ట్ గా ఉన్నారు కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ బిట్ వెళ్దాం. బిట్ నెంబర్ 58. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద కాలేజ్? కాలేజ్ మొత్తంలో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ కావాలంటున్నాడు. టోటల్ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 180 + 20 200. అలాగే 120 + 80 ఇది కూడా 200. 200 + 200 అక్కడికి 400 అయింది. 400 + 100 500 అయింది. 160 ఇది ఒక 60 యాడ్ చేస్తే 220. సో 500 + 220 720. 720 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 59. The measure of the central angle of sector representing the electrical course is degrees. ఎలక్ట్రికల్ కోర్స్ ని సెంట్రల్ యాంగిల్ తో డినోట్ చేయమంటున్నాడు. ఎంత చూపిస్తుందో యాంగిల్ అని అడుగుతున్నాడు. ఎలక్ట్రికల్ కోర్స్ అనేది సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఎంత అంటున్నాడు. ఎప్పుడు కూడా టోటల్ పై చార్ట్ అనేది 360 డిగ్రీని చూపిస్తుంది. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 720. అంటే 720 స్టూడెంట్స్ ఉన్నప్పుడు 360 డిగ్రీని డినోట్ చేస్తే నన్ను అడుగుతుంది ఎలక్ట్రికల్ కోర్సులో 160 మెంబర్స్ ఉన్నారు. సో 160 మెంబర్స్ ఉన్నప్పుడు ఎంత యాంగిల్ డినోట్ చేస్తుందో కనుక్కుంటే సరిపోతుంది. 720కి హాఫ్ 360 కాబట్టి 160కి హాఫ్ 80 ఆన్సర్ అవుతుంది. 80 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 60. If the average annual fees paid by each student to enroll in this college 1.2 lakh, then what is the total annual fees collected by this college? ఒకసారి క్లియర్ గా గమనించండి. ఈచ్ స్టూడెంట్ యొక్క ఫీజు 1.2 lakh అయితే టోటల్ కాలేజ్ లో కలెక్ట్ అయ్యే ఫీజెస్ ఎంత అని అడుగుతున్నాడు. సో టోటల్ కాలేజ్ లో ఉన్న నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ కౌంట్ చేసి 720 స్టూడెంట్స్ అని చెప్పావు. సో 720 స్టూడెంట్స్ ఒక్కొక్క స్టూడెంట్ 1.2 lakh పే చేస్తే టోటల్ గా కలెక్ట్ అయ్యే అమౌంట్
నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ ఈచ్ స్టూడెంట్ పే చేసే అమౌంట్ మల్టిప్లై చేస్తే టోటల్ అమౌంట్ వస్తుంది. సో జీరోకి డెసిమల్ కి పడదు, క్యాన్సిల్ అయిపోయింది. యూనిట్స్ ప్లేస్ చూస్తే 2 into 2 4. సో అవర్ ఆన్సర్ ఎండ్ విత్ 4. సో ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎండ్ విత్ 4 ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 61. ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇస్ 34 centimeter. ఫైండ్ ఇట్స్ ఏరియా. ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోమంటున్నాడు. పెరిమీటర్ అంటే 4a 34 ఇచ్చాడు. దాన్ని కనుక బై 4 చేస్తే ఏ సైడ్ ఆఫ్ స్క్వేర్ వస్తుంది. 34 ని బై 4 చేయటం అంటే 2 సార్లు హాఫ్ చేయటం. సో 34 ని హాఫ్ చేస్తే 17 ని మరలా హాఫ్ చేస్తే 8.5 అవుతుంది. సో స్క్వేర్ యొక్క సైడు 8.5 అని తెలిసిపోయింది. మనకి ఏరియా కావాలి. ఏరియా అంటే సైడ్ ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. సో 8.5 ని హోల్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. రైట్, ఒకసారి క్లియర్ గా గమనించండి అమ్మా. ఈ ఎండ్ విత్ 5 ఉన్నప్పుడు ఎలా స్క్వేర్ చేయాలంటే 5 తో ఎండ్ అయితే 5 స్క్వేర్ 25. స్క్వేర్ చేసినప్పుడు కంపల్సరీ ఎండ్ లో 25 ఉంటుంది. 5 స్క్వేర్ 25 పక్కన పడేయండి. ఆ 5 కు ముందు ఎంత నెంబర్ ఉంటే దాన్ని తీసుకోండి. సో 8 అనే నెంబర్ ఉంది. ఆ నంబర్ యొక్క నెక్స్ట్ ఇమీడియట్ నెంబర్ తీసుకోండి. 8 యొక్క నెక్స్ట్ ఇమీడియట్ నెంబర్ 9. సో 8 into 9 72 మల్టిప్లై చేయండి. మీ దగ్గర ఒక డెసిమల్ ఉంది, స్క్వేర్ చేస్తే 2 డెసిమల్స్ అవుతాయి. ఫైనల్ గా 72.25 ఆన్సర్ అవుతుంది. అలాంటి ఆప్షన్ 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 62. If the diameter of circle is 28 centimeter, then what will be circumference? Diameter of circle ఇచ్చాడు, circumference అడుగుతున్నాడు. సో circumference కనుక్కోవడానికి వాడే ఫార్ములా పై డి. వాస్తవానికి 2πr అని మాట్లాడాలి. 2r అంటే d కదా, డయామీటర్ కదా. నా దగ్గర డయామీటర్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా పై డి అని రాసా. పై అంటే 22/7, డి అంటే డయామీటర్, దట్ ఈస్ 28. సో 28 లో 7 4 టైమ్స్ పోతే 22 4 times 88. 88 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 63. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఆఫ్ డయామీటర్ 7 centimeter. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు హెమిస్పియర్ కి. సో డయామీటర్ 7 ఇచ్చాడు కాబట్టి రేడియస్ 7 లో హాఫ్ 7/2 అవుతుంది. యాక్చువల్ గా హెమిస్పియర్ వాల్యూమ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా 2/3 πr cube 2/3. పై అంటే 22/7, ఆర్ క్యూబ్ రాయాలి, ఆర్ ని 3 times రాయాలి. డయామీటర్ 7 అంటున్నాడు కాబట్టి హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది. 7/2 ని 3 times రాయాల్సి ఉంటుంది. ఆర్ క్యూబ్ అనేది ఫార్ములాలో ఉంది కాబట్టి. సో క్యాన్సిల్ చేస్తే 7 పోయింది, 2 క్యాన్సిల్ అయింది, 2 11 times క్యాన్సిల్ అయిపోయింది. రైట్, ఒకసారి డినామినేటర్ లో ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది. 3 into 2 అంటే 6 అవుతుంది. కొంతసేపు ఈ 11 ని తీసి పక్కన పెట్టేసి మిగతా న్యూమరేటర్ గురించి మాట్లాడితే 7 into 7 49 ఉంది. న్యూమరేటర్ లో 49, డినామినేటర్ లో 8 ఉంది. 8 డినామినేటర్ లో 6 ఉంది. 6 8 times పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా మాట్లాడాలంటే 8 point something times అని మాట్లాడొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 3 into 2 6, 49 ని 8 times పోతుంది, లేదా 8 point something times పోతుంది అనుకుందాం. నేను అప్రాక్స్ గా 8 అని మాట్లాడుతున్నా. 8 times పోతే సో 8 into 11 88. ఆన్సర్ 88 కి దగ్గరలో ఉండాలి. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. 88 కి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఓన్లీ థర్డ్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. ట్రయాంగిల్ PQR ఇస్ రైట్ యాంగిల్ ఎట్ Q. యాంగిల్ P ఈక్వల్ టు 60 degree. ఇది పొరపాటున పడింది, డిగ్రీ అని ఉండాలి అక్కడ. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ R ప్లస్ 1/2. ట్రయాంగిల్ లో ఉండేది 3 యాంగిల్స్, అందులో 2 యాంగిల్స్ గురించి చెప్పాడు. 3 యాంగిల్ గురించి కనుక్కుందాం, వచ్చేయండి. సో Q దగ్గర 90 అంటున్నాడు, P దగ్గర 60 అంటున్నాడు. ఆటోమేటిక్ గా R దగ్గర 30 ఉంటుంది, ఎందుకంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 ఉండాలి. 90 + 60 + 30 180 అవుతుంది. సో R దగ్గర 30, సీకెంట్ 30 గురించి మాట్లాడుతున్నాడు. సీకెంట్ 30 cos 30 కి రెసిప్రోకల్. cos 30 అంటే √3/2, సీకెంట్ 30 అంటే 2/√3. సో 2/√3 + 1/2 క్రాస్ మల్టిప్లై చేస్తే 4 + √3/2√3 అవుతుంది. ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 65. In triangle PQR, measures of angle Q is 90 degree. If cosecant P equal to 17/15 and PQ is equal to 0.8 centimeter, then what is the length of side QR? PQR అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తున్నాడు. Q దగ్గర రైట్ యాంగిల్ ఉందని చెప్తున్నాడు. ఇది P, ఇది Q, ఇది R. రైట్, ఇందులో కొసీకెంట్ P ఇచ్చాడు. కొసీకెంట్ P అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అని అర్థం. హైపోటెనస్ 17 parts ఇచ్చాడు. ఆపోజిట్ సైడ్, దేని ఆపోజిట్ సైడ్? కొసీకెంట్ P అన్నాడు కాబట్టి P యొక్క ఆపోజిట్ సైడ్. సో P యొక్క ఆపోజిట్ సైడ్ 15 parts ఉంటుంది, రాసేసా.
ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 sides తెలిస్తే అదర్ సైడ్ కనుక్కోవచ్చు. నాకు పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలుసు, ఒకటి 15 ఒకటి 17 అయితే అదర్ సైడ్ 8 అవుతుంది కంపల్సరీ. పైథాగరస్ ట్రిప్లెట్స్ నేర్చుకోండి, మినిమం 8 pairs అని నేర్చుకోవాలి, గుర్తుంచుకోండమ్మా. 8 పైథాగరస్ ట్రిప్లెట్స్ అన్న గుర్తు పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. రైట్, ఒకవేళ గుర్తు లేకపోతే హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ చేస్తే సైడ్ స్క్వేర్ వస్తుంది, దాన్ని స్క్వేర్ రూట్ చేస్తే సైడ్ వస్తుంది. రైట్, 8 వచ్చింది. అందులో PQ 0.8 సెంటీమీటర్ అంటున్నాడు. సో 8 parts 0.8 సెంటీమీటర్ అయితే నన్ను QR లెంత్ కనుక్కోమన్నాడు. QR లెంత్ అంటే 15 parts కనుక్కోమని అంటున్నాడు. 8 parts 0.8 అయితే 15 parts 1.5 అవుతుంది. సో లెంత్ ఆఫ్ QR 1.5 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 66. A mixture contains wine and water in the ratio 3:2 and another mixture contains them in the ratio 4:5. How many liters of the latter must be mixed with 3 liters of the former so that resulting mixture may contain equal quantities of wine and water? ఒక్క సెకండ్ ఆగి నేను చెప్పే మీనింగ్ వినండి. ఈ క్వశ్చన్ కి మీనింగ్ వినండి ఫస్ట్. మొత్తం 2 వెసల్స్ ఉన్నాయి, 2 పాత్రలు ఉన్నాయి. ఆ 2 పాత్రల్లో వైన్ కి వాటర్ కి రేషియో ఇచ్చాడు. సో మొదటి పాత్రలో వైన్ కి వాటర్ కి రేషియో 3:2, రెండో పాత్రలో వైన్ కి వాటర్ కి రేషియో 4:5. ఈ రెండింటిని కలిపి ఒక కొత్త వెసల్లో పోస్తే అందులో వైన్ కి వాటర్ కి రేషియో ఈక్వల్ అయింది, అంటే 1:1 రేషియోలోకి వచ్చింది. మొదటి వెసలు రెండో వెసల్ని కలిపి ఈ రెండింటిని వేరే వెసల్లో పోస్తే వైన్ కి వాటర్ కి రేషియో ఈక్వల్ 1:1 రేషియోకి వచ్చింది. అయితే ఇందులో నుంచి ఫస్ట్ వెసల్లో నుంచి 3 liters ఆఫ్ మిక్చర్ ని తీసుకొచ్చి ఇందులో పోసాడంట. మనల్ని అడుగుతున్న క్వశ్చన్, సెకండ్ వెసల్లో నుంచి ఎన్ని లీటర్స్ ఆఫ్ మిక్చర్ తీసుకొచ్చి న్యూ వెసల్లో కలిపాడని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ యొక్క మీనింగ్. పాయింట్ మీకు అర్థమైంది? ఎస్, వచ్చేయండి. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? 5 parts ఉంది. 5 parts లో నుంచి 3 liters తీసుకొచ్చాడు. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 9 parts ఉంది. 5 parts లో నుంచి 3 liters తీసుకొస్తే 9 parts లో నుంచి ఎన్ని లీటర్స్ తీసుకురావాలి అనేదేగా ఇక్కడ క్వశ్చన్. రైట్, దాని స్టెప్ ఇలా రాయాల్సి ఉంటుంది. టోటల్ గా 5 parts లో నుంచి 3 liters తీసుకొస్తే 9 parts లో నుంచి ఎన్ని లీటర్స్ తీసుకురావాలో తెలిస్తే సరిపోతుంది. సో క్యాన్సిలేషన్ విషయానికి వస్తే 9 × 3 27, 27/5. సో 5 తో క్యాల్కులేట్ చేస్తే 5 times 25, రిమైనింగ్ 2 ఉంది, అంటే 5 2/5 లీటర్స్ తీసుకురావాలి. అలాంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. 600 are divided among A, B and C so that 40 more than 2/5 of A share, 20 more than 2/7 of B share and 10 more than 9/17 of C share are equal. A share is. ఒకసారి క్లియర్ గా క్వశ్చన్ కి మీనింగ్ రాస్తాను, రాసి చూస్తే అర్థమవుతుంది. రైట్, మొత్తం ముగ్గురు ఉన్నారు, ABCలు, వాళ్ళ ముగ్గురు కలిపి 600 రూపాయలు డివైడ్ చేసుకోవాలి. ముగ్గురికి రావాల్సిన అమౌంట్ ఇది. అందులో 2/5 ఆఫ్ ఏ షేర్ తీసుకోమన్నాడు. ఏ షేర్ లో 2/5 అంటే ఇలా తీసుకోవాలి. దానికంటే 40 మోర్ తీసుకోమన్నాడు, అంటే +40. సో అలాగే బి యొక్క 2/7 షేర్ తీసుకోమన్నాడు. 2/7 ఆఫ్ బి షేర్ +20 మోర్ తీసుకోమన్నాడు. అలాగే 9/17 ఆఫ్ సి షేర్ తీసుకోమన్నాడు. 9/17 ఆఫ్ సి షేర్ కంటే 10 మోర్ అంటున్నాడు. సో వాడు చెప్పిన పాయింట్ ఇది. ఇలా చెప్పి ఇవి 3 ఈక్వల్ అని ఇచ్చేసాడు. అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇవి 3 అని ఈక్వల్ అని చెప్పేశాడు. ఇందులో నన్ను కనుక్కోమంటుంది, ఏ షేర్ కనుక్కోమంటున్నాడు. 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఏ షేర్ కనుక్కోమంటున్నాడు. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే నాకు ఏ షేర్ తెలుస్తుంది. చేయాల్సిన పద్ధతి అయితే స్టెప్ ఇలా రాసుకొని ఏ షేర్ కనుక్కునే విధానం ఇది. రెండింటిని సాల్వ్ చేస్తే సరిపోతుంది. కానీ ఇంత స్టెప్ని సాల్వ్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి మనం త్రూ ఆప్షన్ చేద్దాం. సో మన దగ్గర ఫస్ట్ ఆప్షన్ ఏముందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 150 ఉంది. సో 150 తీసుకుందాం. ఏ షేర్ 150 అనుకుందాం. సో ఏ షేర్ 150 అయితే హోల్డ్ పక్కన పెట్టేసుకుందాం. ఇందులో 250 తీసుకోవాలి. 150లో 250 తీసుకోవాలి. సో 150లో 5 అనేది 30 times, 32 times అంటే 60. సో 2/5 ఆఫ్ ఏ అంటే 60 అవుతుంది. 60 + 40 అంటే 100 అవుతుంది. సో ఇది మొత్తం ఈ ప్లేస్ లో 100 గనక సబ్స్టిట్యూట్ చేస్తే 100 = 2/7 ఆఫ్ బి +20. ఆ +20 ఇటు వస్తే -20 అవుతుంది. సో 100 - 20 అంటే 80. 80లో 2 అనేది 40 times క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 7 ఇటు వచ్చేస్తే 7 × 40 280 అవుతుంది. సో బి షేర్ ఇస్ 280.
బి షేర్ 280 పక్కన రాసేద్దాం. రైట్, మరి ఇవి 3 ఈక్వల్ అన్నాడు కదా, ఈ పార్ట్ దీనికి ఈక్వల్ అయినప్పుడు ఇదే పార్ట్ దీనికి కూడా ఈక్వల్ అవ్వాలి కదా. ఆ రూల్ ప్రకారం మనకి ఈ పార్ట్ వాల్యూ ఎంత వచ్చిందంటే 100 వచ్చింది. ఈ 100 ని ఆ థర్డ్ పార్ట్ కి ఈక్వల్ చేస్తున్నాను. అదే టైం ఎట్ ఏ టైం 10 ఇటు తీసుకొస్తున్నాను, -10 అవుతుంది. సో 9/17 ఆఫ్ సి అవుతుంది. 100 - 10 90, 90లో 9 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 10 × 17 170 అవుతుంది. సో సి షేరు 170. ఇవి 3 కలిపితే రావాల్సింది టోటల్ గా 600 రావాలి. అబ్జర్వ్ చేయండి అమ్మా, టోటల్ గా యాడ్ చేస్తే 600 వస్తే అదే మన ఆన్సర్, రాకపోతే పక్క ఆప్షన్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయాలి. సో యాడ్ చేసినట్లయితే 280 170 450 అవుతుంది. 450కి 150 యాడ్ చేస్తే 600 అవుతుంది. సో ఏ షేర్ ఇస్ 150. 150 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 68. ద యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా, సమ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా స్క్వేర్ నంబర్స్ కి n × n+1 × 2n+1/6 అనేది ఫార్ములా. నాకు కావాల్సింది సమ్ కాదు, యావరేజ్ కావాలి. యావరేజ్ కావాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయాలి. హియర్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ n, అంటే n తో డివైడ్ చేసి సరిపోతుంది. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. స్క్వేర్స్ ఆఫ్ యావరేజ్ ఫస్ట్ n నెంబర్స్ యొక్క స్క్వేర్స్ కి యావరేజ్ కనుక్కోవాలంటే వాడే ఫార్ములా n+1 × 2n+1/6 అనేది ఫార్ములా. వాడు ఫస్ట్ 10 నెంబర్స్ కి స్క్వేర్ చేసి ఆ తర్వాత యావరేజ్ చేయమన్నాడు. సో n ప్లేస్ లో 10 తీసుకోమని హింట్ ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తే 10+1 అంటే 11 అవుతుంది. 2 × n అంటే 2 × 10 20+1 అంటే 21/6 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 11 లో మీకు 11 మల్టిపుల్ కనిపిస్తుంది. ఆప్షన్స్ లోకి వెళ్ళి 11వ ఎక్కంతో క్యాన్సిల్ అయ్యేది చూసినా ఓకే, క్యాల్కులేషన్ చేసినా ఓకే. నేనైతే 11 తో పోయి చూస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ 11 తో కట్ అవ్వదు, సెకండ్ కట్ అవ్వదు, థర్డ్ కట్ అవ్వదు. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. 38.5 ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 69. A person went from A to B an average speed of x km/h and returned from B to A at an average speed of 5 km/h. What was his average speed during the total journey? ఫార్వర్డ్ జర్నీ ఇచ్చాడు, బ్యాక్వర్డ్ జర్నీ, రిటర్న్ జర్నీ స్పీడ్ ఇచ్చాడు, యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. అలా కనుక్కోమంటే ఫార్ములా 2xy/x+y అనేది ఫార్ములా. x అంటే ఫార్వర్డ్ జర్నీ స్పీడ్, y అంటే రిటర్న్ జర్నీ స్పీడ్. ఈ క్వశ్చన్ లో కూడా A to B స్పీడ్, B to A స్పీడ్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. సో 2xy/x+y సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 70. The average monthly salary of A and B is 14,000, that of B and C is 15,600, and that of A and C is 14,400. Monthly salary of B is. స్టార్ మార్క్ వేసుకోండి, ఇంపార్టెంట్ బిట్, ఇప్పటికి చాలా సార్లు అడిగాడు, గమనించండి. సో వాడు ఇచ్చినట్టు మాట్లాడుతున్నా. ఏ అండ్ బి యొక్క యావరేజ్ 14,000 అంటున్నాడు, అలాగే రాస్తున్నా. సో బి అండ్ సి యొక్క యావరేజ్ 15,600 అంటున్నాడు. నెక్స్ట్ ఏ అండ్ సి యొక్క యావరేజ్ 14,400 అంటున్నాడు. రైట్, మనల్ని అడుగుతుంది ఓన్లీ బి శాలరీ అడుగుతున్నాడు. ఇలా పెయిర్స్ గురించి ఇచ్చి ఇండివిజువల్ గా ఏ గురించి కానీ, బి గురించి కానీ, సి గురించి కానీ అడిగితే ఎవరి గురించి అయితే అడుగుతాడో ఫస్ట్ వాడున్న 2 పార్ట్స్ ని యాడ్ చేయండి. బి గురించి అడిగాడు, బి ఉన్న 2 పార్ట్స్ ఇవి 2. సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే 14,000 కి 15,600 యాడ్ చేస్తే 29,600 వస్తుంది. సో వాడున్న 2 పార్ట్స్, బి ఉన్న 2 పార్ట్స్ యాడ్ చేయండి, వాడి లేని పార్ట్ ని సబ్ట్రాక్ట్ చేయండి. అంటే ఏ అండ్ సి లో లేడు కాబట్టి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు చేయాలో వినండి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే A + 2B + C వస్తుంది. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే A C క్యాన్సిల్ అయిపోతుంది, 2B మిగులుతుంది. పాయింట్ మీకు అర్థమైంది. ఎవరి గురించి అయితే అడుగుతాడో వాడున్న 2 పార్ట్స్ యాడ్ చేయాలి, వాడి లేని పార్ట్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో లేని పార్ట్ ఏంటి? 14,400. దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేది 200 అండ్ 5 1 15,200 మిగులుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం ఈ రెండింటిని యాడ్ చేయటం వల్ల A + 2B + C వచ్చారు, ఇందులో నుంచి A అండ్ C ని సబ్ట్రాక్ట్ చేయటం వల్ల సో A అండ్ C పోయి 2B మిగిలారు, ఇది 2B అమౌంట్ కదా అని మీకు అనిపిస్తుంది. కాదు, వాడు ఇచ్చింది అమౌంట్స్ కాదు, యావరేజ్ అమౌంట్స్ ఇచ్చాడు. అంటే 2B యావరేజ్ అమౌంట్. 2B యావరేజ్ అంటే
సో 2B ని యాడ్ చేసి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తో డివైడ్ చేయాలి. సో 2B యొక్క యావరేజ్ అంటే 2B/2 అవుతుంది, అంటే 1B శాలరీనే అవుతుంది. పాయింట్ మీకు అర్థమైంది. యావరేజెస్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి మీకు ఫైనల్ గా వచ్చేది 2B కాదు 1B శాలరీనే. ఫైనల్ ఆన్సర్ 15,200. 15,200 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.